ఏమండి అక్కడ ఎదురింట్లో ఒక సంఘటన జరిగిందండి. ఏంటి? వాళ్ళ కోళ్ళు ఉంది కదా, అవును. అత్తామామని నేను చూడను, వాళ్ళ సేవ చేయలేకపోతున్నాను, అయితే వాళ్ళైనా ఉండాలి లేకపోతే నేనైనా ఉండాలి అని అన్నదటండి. ఓల్డేజ్ హోమ్ లో వేసి తీసుకెళ్ళి అని అన్నదటండి అలా ఆయన్ని. మరి ఈడేరా అన్నాడు? చాచి పెట్టి ఒకటి కొట్టి నాకు అమ్మ నానే ముందు ముఖ్యం, నువ్వు కాదే వెళ్ళిపో అన్నాడటండి. శబాసే, మంచి పని చేశాడు. కానీ ఆడదాన్ని కొట్టడం తప్పు జ్యోతి. వాళ్ళకి అర్థమైనట్టు నచ్చ చెప్పాలి, నచ్చ చెప్పి చూడాలి, అంతేగాని ఏదో ఉంది కదా అని కొట్టడం కాదే. ఈ మధ్య అయినా ఫ్యాషన్ అయిపోయింది లేదు. చిన్న ముసలితనం రాగానే ఈ ఓల్డేజ్ హోముల్లో పడసేయడము, ఏవో డబ్బులు కట్టేసి ఏదో వాళ్ళ బాధ్యత ఏదో నిర్వర్తించేస్తున్నట్టు, ఏదో వాళ్ళకి ఏదో పెద్ద ఇచ్చేసిస్తున్నట్టు గొప్పలు చెప్పేసుకుంటున్నారే. వాళ్ళు చనిపోయాక గోడ మీద ఫోటోలు ఎట్టేస్తారు, దండలు వేసేస్తారు, పళ్ళు పలహారాలు ఎట్టేస్తారు, భోజనాలు అయ్యి మందులు మసాలాలు, దేనికి పనికొచ్చినవి ఇవన్నీ. బతికుంటుండగా శుభ్రంగా చూడరు, చనిపోయాక మటుకు ఓ ఏడుపులు పెడపప్పులు అన్నీ. నిజంగా ఎటు పరిగెడుతుందో కూడా తెలియట్లేదు ఈ లోకం. కానీ ఈ విషయంలో మటుకు నేను చాలా అదృష్టవంతుడినే. మా నాన్నగారు చనిపోయాక మా అమ్మతో ఉండేటప్పుడు నేను పెళ్లి చేసుకుంటే ఎలాగా మా అమ్మని బాగా చూస్తారో చూడరో అని చాలా వర్రీ అయిపోతుండేవాడిని. కానీ నాకు ఆ టెన్షన్ లేకుండా చేస్తావు జ్యోతి. నీ కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకొని నన్ను మటుకు 10 బిందులు పాలు పోసినట్టే ఉంటుంది అనుకో నాకు ఆ విషయంలో మటుకు. మా అమ్మాయినా మీ అమ్మాయినా ఒకటే కదండి నాకు. నిజంగాను అది నా బాధ్యత, కోళ్ళగా అర్థం చూసుకోవాల్సింది నా బాధ్యత అండి. నిజంగా జ్యోతి, నిజంగా.